ఆర్కే న్యూస్ కి స్వాగతం. జిల్లా పోలీసు యంత్రాంగం ఇప్పటివరకు 6 విడతల్లో మొత్తం 1321 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసిందని జిల్లా ఎస్పీ భూమా మహేశ్వర్ తెలిపారు. 6వ విడత మొబైల్ రికవరీ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక బృందం స్థానిక పోలీసులు సంయుక్తంగా రికవరీ చేసిన 196 మొబైల్ ఫోన్లను మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ స్వయంగా బాధితులకు అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞాన యుగంలో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికి అత్యంత ముఖ్యమైన సాధనంగా మారిందన్నారు. ఒకప్పుడు మొబైల్ ఫోన్ కేవలం సమాచార మార్పిడి సాధనంగా ఉండేదని, ప్రస్తుతం ప్రపంచంలోని ఎక్కడి సమాచారమైన క్షణాల్లో అరచేతిలో అందుబాటులోకి తీసుకొస్తుందన్నారు. అలాగే బ్యాంకింగ్ సేవలు కూడా మొబైల్ ద్వారానే అందుబాటులోకి రావడంతో ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార వివరాలు, పాస్వర్డ్లు, వ్యక్తిగత సమాచారం తదితర వివరాలను ప్రజలు మొబైల్ ఫోన్లను భద్రపరుస్తున్నారని తెలిపారు. అనుకోకుండా మొబైల్ ఫోన్ పోయినా లేదా దొంగలించబడిన అందులోని సమాచారం తిరిగి పొందడం చాలా కష్టమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోగొట్టుకున్న లేదా దొంగలించబడిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు తిరిగి అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం కలిగిన పోలీసు అధికారులు, సిబ్బందితో జిల్లా కేంద్రంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 6 విడతల్లో 1321 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించామని, వాటిని మొత్తం విలువ సుమారు 2,64,20,000 తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లలో 71% ఫోన్లను రికవరీ చేయగలిగామని, భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించే దిశగా చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు. 6వ విడతలో 39,20,000 విలువైన 196 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నామని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో ఉన్న మొబైల్ ఫోన్లను కూడా సంబంధిత పోలీస్ శాఖలతో సమన్వయం చేసి రికవరీ చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలు సిఈఐఆర్ పోర్టల్ సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. మొబైల్ ఫోన్ పోయినా లేదా దొంగలించబడిన సిఈఐఆర్ పోర్టల్ వివరాలు నమోదు చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. బాధితులు ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా ప్రత్యేక బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి తిరిగి బాధితులకు అందజేస్తామని తెలిపారు. అపరిచిత వ్యక్తుల నుండి సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు. ఒకవేళ కొనుగోలు చేయాల్సి వస్తే ఆ మొబైల్ కు సంబంధించిన బిల్లు, ఇతర పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలని సూచించారు. దొంగలించిన మొబైల్ ఫోన్లను కొనుగోలు చేయడం లేదా విక్రయించడం చట్టరీత్యా నేరమని, అలాంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే ఎవరికైనా దొరికిన మొబైల్ ఫోన్ ను దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో స్వచ్ఛందంగా అప్పగించిన వారిని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. మొబైల్ ఫోన్ దొరికితే దానిని సమీప పోలీస్ స్టేషన్ లో అప్పగించడం ప్రతి పౌరుడి బాధ్యతని ఎస్పీ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రేపల్లె, బాపట్ల, చీరాల సిసిఎస్, ఏఆర్ డిఎస్పీలు షేక్ అబ్దుల్ అజీజ్, సిహెచ్ చంద్రమౌళి, ఎండి మోయిన్, పి జగదీష్ నాయక్, పి కృష్ణంరాజు, సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ వి సూర్యనారాయణ, అడ్మిన్ ఆర్ఏ షేక్ మౌలుద్దీన్, ఐటీ కోర్ ఎస్ఐలు నాగేశ్వరరావు, అనుష తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలో ఈ మొబైల్ రికవరీ అండ్ పంపిణీ కార్యక్రమం ఇప్పటివరకు 6 విడతలుగా చేపట్టడం జరిగింది. ఈ 6 విడతల్లో సుమారు 1321 మొబైల్స్ని జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్స్ పరిధిలో దొంగలించబడిన మరియు లేదు మిస్ అయినటువంటి మొబైల్స్ని ఇప్పటివరకు 1321 మొబైల్స్ని 6 విడతలుగా సుమారు 2,64,00,000 విలువైనటువంటి ఈ మొబైల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది. మీకు గతంలో చెప్పినట్లు మా ఐటీ కోర్ టీము, అదేవిధంగా డిఎస్పీస్ ఆధ్వర్యంలో ఆల్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఉన్నటువంటి సిబ్బంది ఈ మొబైల్ ఫోన్లు రికవరీకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ 6వ విడతలో భాగంగా గత జూన్ మాసంలో సుమారు 196 మొబైల్స్ని వివిధ స్టేషన్స్ పరిధిలో దొంగతనం చేయబడిన లేదు మొబైల్స్ పోగొట్టుకున్నటువంటి వ్యక్తులకు సంబంధించి సుమారు 196 మొబైల్స్ని కాస్ట్ వర్త్ 39,20,000 రూపాయలు విలువైనటువంటి 196 మొబైల్స్ని ఈ 6వ విడతలో భాగంగా రికవరీ చేసి పోగొట్టుకున్నటువంటి బాధితులకి ఈరోజు అందజేయడం జరుగుతుంది. ఇప్పటివరకు జిల్లాలో ఈ మొబైల్ రికవరీ ఆల్మోస్ట్ 71% మేము చేరడం జరిగింది. రానున్న రోజుల్లో 100% మొబైల్స్ రికవరీ చేపట్టే కార్యక్రమం కూడా ఆ దిశగా కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ థెఫ్ట్ అయినటువంటి మొబైల్స్ లేదు మిస్ చేసుకున్నటువంటి మొబైల్స్ని సెకండ్ హ్యాండ్లో కొని నష్టపోయినటువంటి బాధితులను కూడా పిలవడం జరిగింది. వాళ్ళకు కూడా కౌన్సిలింగ్, వాళ్ళ ద్వారా కూడా జనానికి కౌన్సిల్ చేయడం జరుగుతుంది. ఈ మొబైల్ షాప్స్లో కావచ్చు లేదు ఇతరుల దగ్గర కావచ్చు ఈ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ని తక్కువ ధరలో వస్తున్నాయనేసి కొనుక్కొని తర్వాత ఆ మొబైల్స్ అన్నీ కూడా థెఫ్ట్ హ్యాండ్ మొబైల్స్గా పోలీస్ విభాగం చేత చెప్పబడి రికవరీ చేస్తున్న ప్రాసెస్లో వాళ్ళంతా నష్టపోతున్నారు. కాబట్టి వన్స్ అగైన్ పబ్లిక్కి నేను చెప్తుంది, పోలీస్ విభాగం తరఫున చెప్తుంది ఏమంటే, ఎవరు కూడా సెకండ్ హ్యాండ్స్లో మొబైల్ కొనేటప్పుడు సరైనటువంటి బిల్లుల్ని ఆ కన్సర్న్ సెల్లర్స్ దగ్గర నుంచి ఎవరైతే అమ్ముతున్నారో మీకు షాప్స్లో మీకు తక్కువ రేట్ అని చెప్పేసి
అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారో వారి దగ్గర బిల్లులు అనేది మీరు అడగాల. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఆ మొబైల్కి సంబంధించినటువంటి వివరాల కాగితాలు కూడా మీరు వారి దగ్గర నుంచి తీసుకొని మాత్రమే మొబైల్స్ కొనవలసిందిగా పబ్లిక్ని అప్పీల్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా ఐటీ కోర్ టీంని అదేవిధంగా మా పోలీస్ సిబ్బంది అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. నా పేరు చుండూరు రమాదేవి అండి. నాది ఫోన్ పోయింది, 4 months అయింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. 5 months అయింది. ఇప్పుడు సార్ గారు నిన్న ఫోన్ చేశారు, ఇక్కడికి రమ్మని వచ్చాము. అన్ని ఫోన్ దొరికినందుకు థ్యాంక్స్ అండి. ఎస్పీ గారికి వీళ్ళందరూ బాగా కృషి చేస్తున్నందుకు, మా లాంటి వాళ్ళకి సహాయం చేస్తున్నందుకు ధన్యవాదములండి. నేను చీరాల 2 Town పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను సార్. నా పేరు ఆదిలక్ష్మి. మా అబ్బాయి ఫోన్ పోయింది. అయితే అందులో కొంచెం ముఖ్యమైన వీడియోలు అబ్బాయికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి, కాలేజీ ఫీజులు కట్టినవి అవన్నీ ఉన్నాయి. అందుకోసమని నేను కంప్లైంట్ ఇచ్చాను సార్. ఈరోజు బాపట్ల ఎస్పీ ఆఫీస్కి రమ్మన్నారు, ఫోన్ రికవరీ అయిందని చెప్పి. అందుకని వచ్చాను సార్ తీసుకోవడానికి. పోయిన ఫోన్ రికవరీ చేసి ఇచ్చినందుకు బాపట్ల పోలీస్ వారికి, ఎస్పీ గారికి, వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి బట్టిప్రోలు మండలం రాజూరు గ్రామంలో నిర్వహిస్తున్న సార్ ఇంటింటికి సర్వే కార్యక్రమాన్ని డిఆర్ఓజీ గంగాధర్ గౌడ్తో కలిసి జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పిఎల్ఓలు క్రమశిక్షణతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ముందుగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న బిఎల్ఓ పనితీరును జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఎన్యుమరేషన్ ఫారం మీకు ఇంటింటికి వచ్చి ఇచ్చారని, ఓటర్ వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయడంతో పాటు అర్హులైన ప్రతి ఓటర్ వివరాల జాబితాలో నమోదయ్యేలా జాగ్రత్త తీసుకోవాలని బిఎల్ఓలకు సూచించారు. సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిబంధనకు అనుగుణంగా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని బిఎల్ఓను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఓటర్తో మాట్లాడుతూ, బిఎల్ఓ మీ ఇంటికి ఎన్యుమరేషన్ ఫారం తీసుకొచ్చారా, ఫారాన్ని ఎలా నింపాలో పూర్తి వివరాలు తెలియజేశారా, అవసరమైన పత్రాల గురించి వివరించారా అని ఓటర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, బిఎల్ఓలు ఇక క్రమశిక్షణతో ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని బిఎల్ఓలను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను శ్రద్ధ పెట్టి పనిచేయాలన్నారు. ఓటర్ జాబితా పారదర్శకంగా తప్పు లేకుండా చేయాలని బిఎల్ఓను ఆదేశించారు. బిఎల్ఓలు రోజుకు 80 చేయాలని, మ్యాపింగ్ ప్రక్రియ వేగంగా చేపట్టాలని బిఎల్ఓలను ఆదేశించారు. బిఎల్ఓకు అదనంగా సహాయకులుగా ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేయాలని సూపర్వైజర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ బి శ్రీదేవి, తహసీల్దార్ నాగరాజు, ఆర్ఐ సూపర్వైజర్, బిఎల్ఓలు, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడిచ్చారు? 2 weeks క్రితం. ఎవరిచ్చారు? మీరేమో మీరు ఈ ఇంట్లో ముందుకు ఏం తయారు చేశారు? బాబు రావు అన్న ఎవరమైంది? ఏ ఊరు మీది? సంవత్సరం 2002లో ఎక్కడ ఉండేవాళ్ళు? ఇదే వర్దిలో మరి 3 days ముందే వెళ్ళాను హౌస్. ఎట్లున్నారు? మీ తండ్రి పేరు? 60% కదా. ఈ 5 వచ్చాయి కదా, క్లోజ్ చేద్దాం. ఇవన్నీ ఆన్లైన్ వచ్చాయి. చేసి ఏం చేస్తాను వీళ్ళు? అన్నగారు లేని వాళ్ళు కూడా వేస్తున్నారు అని చెప్పేసి, ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు కూడా వేస్తున్నారు అని చెప్పేసి. ఓకే, ఎక్స్పైర్ అయిన వాళ్ళు మనం తొలగించాలి, తొలగించకుండా ఉంచాము. ఓకే, అది కాకుండా ఇంకేమి మీ అర్థంలో దొంగ ఓట్లు అంటే యాక్చువల్లీ మా వదిన గారు ఉన్నారండి, తమిళనాడులో ఒక ఓటు ఉంది, ఇక్కడ ఓటు ఉంది, కానీ ఇప్పుడు ఇచ్చేయడం వల్ల ఒక్క ఓటే ఉంది. ఓకే, తమిళనాడులో ఎందువల్ల వెళ్ళారు? అక్కడ అమ్మాయిని ఎక్కడ చేసుకున్నారు, అక్కడ డిలీట్ చేసుకోలేదు వాళ్ళు. ఇప్పుడు అయింది. ఇలా చేయడం వల్ల యూజ్ అని మాకు అర్థమైంది. ఓకే, ఏం మాట్లాడుకుంటున్నారు ఊర్లో దీని గురించి, ఎలక్షన్ ప్రక్రియ గురించి? మంచిదే అనుకున్నారండి.
ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా చెప్పొచ్చు, ఏమంతా పాజిటివ్ చెప్పక్కర్లేదు. ఏమో సమస్య అండి మెయిన్ మా రోడ్ కావాలి సార్ ఊరికి రోడ్ కాదు, ఎలక్షన్ గురించి. ఎలక్షన్ గురించి అండి రోడ్డు ఇబ్బంది మాకు. ఆ రోడ్ ఇప్పుడు నేను కూడా వచ్చాను, చాలా దారుణంగా ఉంది, దానిపైన నేను చూస్తాను. ఏమో సరిగ్గా చేస్తూ ఉన్నారా? చేస్తున్నారు. ఫలానా వాళ్ళు మేము ఓటుని ఉంచాలి, ఫలానా వాళ్ళు తీసుకెళ్ళని ఎవరైనా అట్లాంటి రాజకీయ అటువంటి ఏం లేదండి. అలాంటివి ఏమన్నాడు ఈయన? మీకేమైనా అవగాహన చెప్పారా ఎందువల్ల ఇస్తున్నాం ఫార్మ్ అని? చెప్పారండి. ఏమన్నాడు? ఇట్లా అనేది డిఫరెంట్గా పడుతున్నాయి. ఇట్లా దొంగోట్లు ఇది చేయడం వల్ల ఎవరికైనా ఒక ఓటు ఉంది. సో ఇప్పుడు మనం డ్యామ్ ఫీల్ వేరే చోట వేయడానికి ఉండదు, ఒక చోట వేయడానికి మాత్రమే ఉంది. ఓకే సరే. సో మీ ఊరికి రావడానికి పోవడానికి రోడ్డు బాగాలేదు, నేను కూడా వచ్చాను. ఇప్పుడు నేను నోట్ డౌన్ చేసుకుని దానిపైన సెలెక్ట్ చేసుకుంటాను. అదేం బ్రిడ్జ్ జరుగుతుంది? బ్రిడ్జ్ ఏమో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, న్యూగా స్టార్ట్ చేశారండి పల్లి పనులు. ఆ బ్రిడ్జ్ డ్యామేజ్ అయిపోతే చేస్తాం. మంచిది అది చేయడం. మంచిదే కదా సార్ అది పిల్లలు ఏం చదువుతున్నారు? 9th టెన్త్ వెళ్తాను. అండి మా పిల్లలు. ఏమైనా ఇంకేమైనా చెప్తారా? నేను బయలుదేరొచ్చా? ఓకే రైట్. ఇది ఎక్కడ ఏ మొక్క ఎక్కడ ఉంది? నీళ్ళు దగ్గర సార్ చాలా బాగుంది. కానీ మీ స్కూల్ నుంచి తర్వాత మీరు ఇంటికి వెళ్ళలేదు కదా, అదే కదా ఆడుకుంటున్నారు. అమ్మ ఎక్కడ? అమ్మ నాకు ఫోన్ చేసి కంప్లైంట్ చెప్పింది, అమ్మ ఇంటికి రాదు తొందరగా. మీరందరూ పడుకుంటున్నారు. మీ అందరికీ ఇంకా బాగా చేయాలి, ఆదాయం తలసరి ఆదాయం పెరగాలంటే ఏం చేయాలి? చెప్పు, చదువుకున్నావు కదా. కంపెనీ ఇలాంటి సెంటర్ పెడదామని అనుకుంటున్నాను. సో ఆ ప్రాసెసింగ్ సెంటర్ ఇటువైపు బట్టిప్రోలు, రేపల్లె అక్కడ పెడితే మీ అందరూ కూడా ఉపాధి అనేది అక్కడ వస్తుంది. ఈ మధ్యలో పిల్లల్ని మాత్రం ఖచ్చితంగా నేను చదివించాలి. ఓకే రైట్. చాలా దూరం నుంచి నేను చూడడానికి వచ్చాను. అదే రోడ్ సార్ బాగా ఎస్ఐ గారు ఇతను IPS అవుతాడంట చూడండి. ఎస్ఐ గారు మీ ఊరికి వచ్చినప్పుడంతా ఇతన్ని మీరు పలకరిస్తారు ఏంటన్నా? ఓకే ఎస్ఐ గారు ఎలా పనిచేస్తాడు చూడు. ఒకరోజు తీసుకెళ్ళండి మీ బండిలో, డ్యూటీకి ఒకసారి వెళ్ళి ఏం చేస్తాడు, ఎట్లా దొంగలు పట్టుకుంటాడు చూసి నువ్వు ఇన్స్పైర్ చేయాలి. ఓకే రైట్. ఓకే వెళ్ళాలి. బ్యాంకు లింకేజీ పథకాలను ప్రతి లబ్ధిదారునికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని మినీ వీక్ష సమావేశ మందిరంలో మండల స్థాయి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడారు. ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు శ్రీనిధి ఉన్నతి వంటి పథకాలు ఎంతో దోహదపడుతున్నాయని ఆయన తెలిపారు. బ్యాంకుల ద్వారా ప్రభుత్వ పథకాల రుణాలని ప్రతి లబ్ధిదారునికి చేరువ చేయాలని ఆయన అన్నారు. బ్యాంకు లింకేజీలోని శ్రీనిధి ఉన్నతి పథకాలకు సంబంధించి మండల వారీగా నివేదిక ఆధారంగా ఆయన సంబంధిత అధికారులను ఆరా తీశారు. లబ్ధిదారులకు పథకాల చెరువుల వెనుకబడ్డ మండల APMలను వ్యక్తిగతంగా సమావేశాలకు హాజరు కావాలని ఆయన ఆదేశించారు. లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు అందజేయడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్న ఎడల సంబంధిత మండల MPDOలు, APMలు బ్యాంకు అధికారులను సంప్రదించి లబ్ధిదారులకు రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో DRDA PD సింఘయ్య వీక్షణ సమావేశం ద్వారా అన్ని మండల MPDOలు, APMలు మరియు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్లీ అందరూ కూడా ఎలక్షన్స్ వర్క్లో ఉన్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ MPDOs అండ్ మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉన్నారు. ఎలక్షన్ వర్క్ చేస్తున్న BLOs, సూపర్వైజర్స్, ఎలక్షన్ రిలేటెడ్ అఫీషియల్స్ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్ ఫర్ ఎనీ అదర్ వర్క్. SIR is the most important task which is happening. దయచేసి చూసుకోండి, ప్లీజ్ డు నాట్ డిస్టర్బ్ దెమ్. నౌ ఇప్పుడు చూస్తే DRDA చూస్తూ ఉన్నాను. బ్యాంక్ లింకేజెస్ 65.19. ఇది మీ IT పర్సన్ ఎవరు? 5.19% మీరు చేశారు. అందులో చూస్తే మండల్ వైజ్ అప్ టు జూన్ గ్రౌండింగ్లో కొల్లూరు APM సార్ నమస్తే సార్. ఉప్పాల సుబ్బారావు సార్, CC మాట్లాడుతున్నాను సార్. గుడ్ ఈవినింగ్ సార్.
చెప్పండి ఏంటిది? సార్ చేస్తున్నాం సార్. మాకు సిజిటిబి దొండపూడి బ్రాంచ్ వచ్చేసి సార్ బ్యాంక్ మేనేజర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు సార్. 1 వీక్ బట్టి చెప్పారు సార్. 10% వచ్చేసరికి గ్రౌండ్ చేస్తున్నాం సార్. బాబు మీరు నెక్స్ట్ వీక్ నన్ను వచ్చి కలవండి అయ్యా. మీరు ఇక్కడికి వచ్చిన సమాధానం నాకు నివేదిక ఇస్తారు. గ్రౌండ్ ఆర్కే న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.